హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పూరా లోకల్ రైట్ అయితే పేపర్ విశ్లేషణలో భాగంగానే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గత వారం రోజుల నుంచి ఒక విషయం అయితే వెలుగులోకి రావడం జరుగుతుంది. అయితే దాని గురించి ఇటు ప్రతిపక్ష నేతలు అదేవిధంగా అధికారంలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కానీ లేకపోతే కీలక నేతలు కూడా వాళ్ళు చర్చించడం జరుగుతుంది. అయితే దాని గురించి ఫుల్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇది ఏంటంటే ఏదైతే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మంత్రి ఏదైతే ఉన్న మంత్రి పదవులు దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక 18 మంత్రి పదవులు అవుతాయి. అయితే ఈ 18 మందికి గాను దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 12 మంది అయితే పని చేయడం జరుగుతూనే ఉంది. ఇంకా దాదాపు 6 కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 6లో మనకు చూసుకుంటే కనుక ఇటు విద్యాశాఖ లేదంటే అటు హోంశాఖ ఇలాంటి కొన్ని మంత్రి పదవులు అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి సంబంధించినట్టు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇక ఢిల్లీ నుంచి చూసుకుంటే కనుక ఏఐసిసి చీఫ్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ విషయం పైన చర్చించడం జరుగుతుంది. అయితే దాని గురించి కూడా మనకు ఒక మంచి క్లారిటీ వచ్చిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక ముందుకు చూసుకుంటే కనుక మనకు ఎవరైతే ఈ 6 అంటే దాదాపు చూసుకుంటే కనుక మనకి ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ ఉన్నదో సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనకు మంత్రులలో చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే మునుగోడు నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా దాదాపు శ్రీహరి ముదిరాజు గారు, ఇంకా ఆదిలాబాద్ నుంచి ఎవరో ఒకరు. సో ఈ నలుగురిలో కూడా మనకు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇటు చూసుకుంటే కనుక రాజగోపాల్ రెడ్డి గారు దాదాపు అంటే ఎన్నికల సమయంలో అటు బీజేపీ పార్టీకి చేరినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి రావడం అనేది ఒక ఆశ్చర్యకరం విషయం అని చెప్పొచ్చు ఇటు ఓటర్లకు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు. అయినప్పటికీ కూడా వారు ఏదైతే ఇప్పుడు ఈ పార్టీలో అంటే ఎమ్మెల్యే పోటీ చేసి మళ్ళీ గెలవడం కూడా జరిగింది. సో అందులో ఒకటి ఇప్పుడు వారి యొక్క సోదరులు మరి ఇప్పుడు ఆల్రెడీ మంత్రి ఒక వర్గంలో ఉన్నారు కాబట్టి మరి వీరికి ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అదేవిధంగా ఇటు అంటే 50-50 ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే కనుక సుదర్శన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇటు ముదిరాజ్ సంఘం నుంచి కనుక శ్రీహరి గారు కూడా మంత్రి అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏదైతే ఇటు చూసుకుంటే కనుక మనకు ప్రేమ్ సాగర్ కానీ అటు ఏదైతే ఇంతకుముందు గెలిచినటువంటి ఎమ్మెల్యే నుంచి ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే కనుక వివేక్ గారు అంటే ఆదిలాబాద్ నుంచి వీరికి కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రేమ్ సాగర్ గారికి గతంలో కూడా వారు చాలా సీనియర్ లీడర్, అదేవిధంగా ఇటు వివేక్ గారు కూడా. సో వివేక్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. మరి వారికి కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి ఒక పొజిషన్ ఉన్న అదేవిధంగా ఒక సీనియారిటీ ఉంది కాబట్టి తప్పకుండా ఇచ్చే అవకాశాలు ఉన్నది. ఒకవేళ ఇవ్వకుండా ఉన్నారు అంటే అది కొన్ని కేవలం అంటే ఎవరైతే ఏఐసిసి నేతలు ఉంటారో వారు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతోగానో ఉన్నది. ఎందుకంటే వారు దాదాపు ఇటు చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో అంటే ఒక నాయకుడు అంటే ఒక మంత్రి పదవి వీరికి ఇచ్చే హోదా ఉందా లేదా, ఒకళ్ళు ఇస్తే వీరు పార్టీకి ఏ విధంగా పనులు చేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒకసారి ఆలోచిస్తున్నారు. మరి చూడాలి వారు ఏం చెప్తారు అనేది. ఇక దాదాపు అంటే 18 మంది మంత్రుల్లో చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపు మనకు 12 మంది ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఇంకా 6 తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 6లో కన్ఫామ్గా అయితే మనకు రాజగోపాల్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ శ్రీహరి ముదిరాజ్ సంఘం నుంచి శ్రీహరి గారు కానీ ఇటు ప్రేమ్ సాగర్ అదేవిధంగా వివేక్ గారు. సో ఈ 6లో దాదాపు కన్ఫామ్గా నలుగురు అయితే కన్ఫామ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గతంలో వీళ్ళు పార్టీలో పనిచేసిన తీరు కానీ లేదంటే వారితో మాట్లాడే విధానం కానీ లేకపోతే వారితో ఉన్న సన్నిహితం వల్ల కూడా వారు తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాదాపు ఇవాళ ఆల్రెడీ సాయంత్రం వేళ మరి ఇక డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అయితే ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు దాదాపు కొన్ని షెడ్యూల్ ఉండడం వల్ల వారు రేపు ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. సో మరి వారు వెళ్ళినాక దాదాపు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మంత్రులు ఇక పొంగులేటి కానీ కొంతమంది మంత్రులు అయితే ఇక ఢిల్లీలో ఉండడం జరిగింది. అయితే మరి రేపు వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఎలాంటి అంటే వీరు ఎవరైతే ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు ఉన్నారంటే వీరికి ఇచ్చే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఇస్తే ఒకవేళ వీరు ఏ విధంగా పనిచేస్తారని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి అక్కడ ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఏం చెప్తే మరి ఏఐసిసి నేతలు కూడా వారు ఎలాంటి తీసుకుంటారు మరి వారికి ఏ విధంగా ఎలాంటి పదవులు ఇస్తారనే అవకాశం కూడా మనకు ఉంది. చూడాల్సిన అవకాశం ఎంతో ఉంది. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక దాదాపు ఇప్పుడు మనం మాట్లాడింది మంత్రివర్గ విస్తరణ గురించి. అయితే అందులోనే భాగంగా ఇక మనకు ఏదైతే కాంగ్రెస్కు ఒక కీలక పదవి అని చెప్పొచ్చు, దాదాపు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి వారి తర్వాత ఒక మంచి పదవి అని చెప్పొచ్చు టీపీసీసీ. అయితే గతంలో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారో కాంగ్రెస్లో గతంలో టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అయితే అలాంటి నేతనే మళ్ళీ ఇప్పుడు అధికారంలో పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా అలాంటి నేతకి ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఏఐసీసీ నేతలు అదేవిధంగా ముఖ్యమైన రాజకీయ నాయకులు కూడా చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే కనుక
ఇక మధు ఎస్కి గారు ఎవరైతే గతంలో ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి మధు ఎస్కి గారు పోటీ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా వారు ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీతో. ఇక వారు అంటే గతంలో నుంచి కూడా వారు దాదాపు కాంగ్రెస్లో సీనియర్ లీడర్ కాబట్టి మరి వారికి కూడా ఈ టీపీసీసీ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వారికి పోటీగానే ఇక్కడ మహేష్ కుమార్ గారు కూడా ఉన్నారు. మహేష్ కుమార్ గారు ఇప్పుడు వర్కింగ్ ఎమ్మెల్సీగా కూడా చేస్తున్నారు. అయితే వారికి కూడా మంచి అనుభవం ఉంది కాబట్టి మరి వీరిద్దరికి కూడా చాలా పోటీ నడుస్తుంది ఈ టీపీసీసీ పదవి గురించి. మరి వీటి గురించి కూడా మరి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఎవరైతే ఏఐసీసీ నేతలు ఉంటారో మరి వారితో మాట్లాడి వారు ఎలాంటి తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనేది. బట్ ఇక ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే కనుక చాలామంది కూడా తెలిసిన నాయకులు కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా టీపీసీసీ పదవి అనేది చాలా మంచి పదవి, దాదాపు ఇటు కాంగ్రెస్ పాలనలో చూసుకుంటే కనుక తప్పకుండా ఇటు సంక్షేమ పథకం కానీ లేకపోతే ఇటు అభివృద్ధి పనులకు కూడా ఆ పదవి తప్పకుండా యూజ్ అవుతుంది, ఆ పదవితో మంచి పనులు చేయొచ్చు, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు అని కూడా చాలామంది అంటున్నారు. అయితే అందులో భాగంగానే ఇటు ఎవరైతే నిలబడ్డారో ఇప్పుడు ఎవరైతే పోటీగా ఉన్నారో ఇటు మధుయష్ గారు కానీ అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక మహేష్ కుమార్ కానీ ఇద్దరు ఒక మంచి లీడర్లే కాంగ్రెస్ పార్టీలో. మరికి ఎవరికి ఇచ్చినా కూడా తప్పకుండా న్యాయం జరగాలనే ఆలోచన కూడా ఎక్కువ శాతం ఆలోచిస్తున్నారు. మరి దీనికి తగ్గట్టుగాను మరి ఇక్కడ పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటా అని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే దీంతో పాటు చూసుకుంటే కనుక ఎవరైతే ఉంటుందో ఇప్పుడు అంటే దీనికి విధంగానే ఇటు ఉపసభాపతి రైట్ ఇక్కడ ఏదైతే టీపీసీసీ పదవి ఉందో ఈ టీపీసీసీ మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా టీపీసీసీ పదవి అయితే దీనికి కూడా సభాపతి ఉంటుందో దానికి సంబంధించిన కూడా వీరు అగ్రనేతలతో మాట్లాడే సమాచారం అయితే ఎంతో ఉంది. సో మరి చూడాలి ఎవరిని నిర్ణయిస్తారు, ఎవరిని తీసుకుంటున్నారు. మరి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మరి ఏ విధంగా ముందరికెళ్ళి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారనే అవకాశాలు కూడా మనకి ఎక్కువ చూడొచ్చు. అయితే అదేవిధంగా ఇక్కడ ఏదైతే విప్ హోదా ఎవరికి కల్పిస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి చర్చ కూడా జరుగుతుంది పార్టీలో. అయితే దీనికి గాను మనకి ఇక్కడ కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి. అదొకటి వచ్చేసి ఏంటంటే బాలునాయక్ గారు, అదేవిధంగా దొంతి మల్రెడ్డి గారు, ఇక అదేవిధంగా రంగారెడ్డి మాలోజీ గారు వీళ్ళు ఉన్నారు. సో మరి వీరికి కూడా విప్ హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇందులో పార్టీలో ఎవరైతే ఏదైతే వారు చేసిన పని కానీ లేకపోతే గతంలో పార్టీ నుంచి వరకు వారు ఏ విధంగా మద్దతు ఉన్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు అంటే పార్టీ అగ్రనేతలు అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వారు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అదేవిధంగా ఈ విప్ హోదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే మనకి ఎంతగానో ఉంది. అయితే ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 2 రోజుల సమయంలోనే అంటే దాదాపు మనకు 4వ తేదీన చూసుకుంటే కనుక మరి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మరి ఈ విషయాన్ని మొత్తం మాట్లాడేసి దాని తర్వాత మరి మంత్రులు ఒకవేళ ఇందులో కనుక మంత్రులను చూసుకుంటే కనుక ఈ మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా అయిపోతుంది, ఎలాంటి వారికి ఏ పదవి ఇస్తారని చెప్పేసి వీడు రేపు ఏఐసీసీ నేతలతో మాట్లాడిన తర్వాత వారు 4వ తేదీన మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఇక్కడ సెక్రటరీ చూసుకుంటే కనుక వీరికి మంత్రి పదవితో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి మనం తప్పకుండా నాకు తెలిసి రేపు పొద్దున మధ్యాహ్నం వరకే మనకు మంత్రి పదవి ఎవరెవరికి ఇస్తారు ఏంటి, అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక టీపీసీసీ పదవి కూడా మరి ఇటు మరి మధు ఎస్కిగా లేదంటే అది మహేష్ కుమార్ గారికి మరి ఎవరికి ఇస్తారనే ఆలోచన కూడా మనకి తెలిసిపోతుంది రేపు మధ్యాహ్నం లోపు. దాని తర్వాత మరి 4వ తేదీన ముఖ్యమంత్రి వారిలో వచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని దాని తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరుగుతుంది. సో చూడాలి మరి రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక మళ్ళీ ఏదైతే ఈ పార్టీలు మారడం ప్రతిపక్ష పార్టీ ఇంతకుముందుకున్న అధికార పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా మాజీ మంత్రులు కొంతమంది పార్టీలోకి చేరతారని ఒక సమాచారం అయితే వచ్చింది. మరి దీని గురించి కూడా ఒకసారి చూడాలి. ఒకవేళ చేరితే ఈ క్రమంలోనే ఏం జరగబోతుంది, ఒకవేళ వస్తే మరి ఇప్పుడున్న నాయకులను ఎవరైతే మంత్రులుగా నిలబడ్డారో మరి వారికి కూడా ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఒకవేళ వచ్చిన వారికి వారి యొక్క అనుభవాన్ని బట్టి వారికి కూడా ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వరకు మన రాజకీయంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా కొంతవరకు అయితే చర్చ జరుగుతుంది. సో దీని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ పదవులు అంటే ఇది మంత్రివర్గ విస్తరణ కానీ లేదంటే ఇటు చూసుకుంటే టీపీసీసీ కానీ ఇక ఏదేమైనప్పటికీ కూడా పార్టీ ఏం చేసినప్పటికీ కూడా తప్పకుండా ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఎవరికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంఘటనలను ఒకసారి కూడా వారు ఆలోచించి వారు ఒకసారి దాని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ పదవి వారికి ఇస్తే తప్పకుండా మంత్రులు ఇటు హోంశాఖ కానీ లేకపోతే ఇటు విద్యాశాఖ కానీ ఈ 2 మంత్రుల పదవులు చాలా ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి కూడా మరి ఎవరిని పెడతారు, ఒకవేళ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. ఇక రేపు మధ్యాహ్నం వరకు అయితే
అయితే మనకి ఇంకా ఫుల్ అప్డేట్ అయితే రాబోతుంది. ఇక 4వ తేదీ అయితే ఉందో ఆ తేదీ రోజు అయితే మనకు ఇక మంత్రులు కన్ఫర్మ్ అవ్వడం అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు నా లేటెస్ట్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు పురాలుక.